ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం. నాయన ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. నాయన మీ కృప చొప్పున నడిపించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. ఇది నాయన ప్రభా, నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 38వ వచనాన్ని ధ్యానించుకుందామండి. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈ వాక్యం మనము వింటూ ఉన్నాం. నేను ఏలాము దేశములో నా సింహాసనమును స్థాపించి అక్కడి రాజును అధికారులను నాశనం చేయదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఈ వచనం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయము మరి ఇర్మియా 49లో దేవుడు వివిధ జనములపై తీర్పు ప్రకటిస్తున్నట్లుగా కనబడుతుంది. 34 నుంచి 39 వచనాలు ప్రత్యేకంగా ఏలాము దేశం కొరకు మాట్లాడినట్లుగా, ఏలాము దేశంపై దేవుని తీర్పును తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. 34వ వచనంలో ఏమని రాయబడి ఉంది చూసినట్లయితే, యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమే ఏలామును గూర్చి ఇలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణం తీయచూసి వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించదును. వారి నిర్మూలన చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే స్వయంగా ఏలాము దేశం మీదకి దేవుని తీర్పు వస్తున్నట్లుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏలాము అనగా ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ఇరాను ప్రాంతంగా మనం చూడవచ్చు. ఈ ఇరాను ప్రాంతంలో మరి ఈ ఇరాను ప్రాంతము ఒక శక్తివంతమైన రాజ్యముగా ప్రతిఫలినట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ దేవుడు నా సింహాసనమును స్థాపించుదును అంటున్నారు. ఇది దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని చూపిస్తున్నట్లుగా మనకి కనబడుతోంది. కాబట్టి ఏలాము రాజ్యం ఎంత శక్తివంతమైనదైనా చివరకు దేవుడు అక్కడే తన అధికారాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుడే నిజమైన రాజు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేటట్లుగా దేవుడు ఆ ప్రాంతంలో తన సింహాసనాన్ని ఏర్పరచుకొని ఎవరికి తీర్పు తీరుస్తున్నాడంటే ఏలాము ప్రాంతానికి, ఏలాము ప్రాంతాన్ని అంతటిని కూడా ఆయన తీర్పు తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అసలు ఆయన తీర్పు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఏలాము నాయకత్వం బట్టి ఎంతో గర్వం గల దేశంగా కనబడుతుంది. అంతేకాదండి, దుష్టత్వం కూడా ఆ దేశంలో ఉన్నట్లుగా దేవునికి విరోధమైన పనులు చేయటం వల్ల ఆ దేశాన్ని నాశనం చేయటానికి దేవుడు తన సింహాసనాన్ని అక్కడ ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. భూమిపై ఉన్న శక్తి, అధికారాలు మరి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల మీద ఒకవేళ ఇరాను ప్రాంతం ఎంతో గొప్పగా కనపడవచ్చు, కానీ దేవుని ముందు మాత్రము ఏ అధికారము కూడా నిలబడదు. భూమి మీద దేవుని అధికారమే జరుగుతుందని ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి భూమిపై ఉన్న శక్తి, అధికారాలన్నీ కూడా దేవుని ముందు నిలబడలేవు. దేవుని యొక్క న్యాయము ఎలా ఉంటుందో దేవుడు అన్యజనులపైనైనా ఇశ్రాయేలీల పైనైనా దేవుని తీర్పే
మొదటిగా మనము చూడవచ్చు. ఆయన న్యాయం సమానంగా అందరికీ వర్తిస్తుందని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు తప్పిదం చేసినప్పుడు ఇశ్రాయేలీయులను ఎలాగైతే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడో అదేవిధంగా ఏలామీయులు అన్యులైనప్పటికీ కూడా మరి దేవుని కంటే గొప్పగా మరి తన గర్వాన్ని చూపించినప్పుడు, తన దుష్టత్వాన్ని చూపించినప్పుడు, దేవునికి విరోధంగా వారు నాశనం చేస్తున్నప్పుడు దేవుడే అక్కడ సింహాసనమును స్థాపించి ఆ ప్రజలకు తీర్పు తీరుస్తాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మన జీవితంలో ఎంత అధికారం ఉన్నా మరి ఎంత గొప్ప స్థానం ఉన్నా మనం దేవుని చిత్తానికి మనము లోబడాలనేది వాక్యం మనకి నేర్పుతుంది. గర్వం, అహంకారం మనలను పడగొడతాయని, దేవుని ముందు వినయంగా ఉండటం అత్యవసరమని, మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. దేవుడు ఎక్కడైనా తన సింహాసనం స్థాపించగలడు. అంటే ఆయన నియంత్రణకు బయట ఏదీ లేదని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. నిజంగా గొప్ప సత్యాన్ని ఈ వచనం మనకి నేర్పిస్తుంది. ప్రపంచ రాజ్యాలు తాత్కాలికం కానీ దేవుని రాజ్యం శాశ్వతమైనదని, ఆయన సింహాసనం ఎక్కడ స్థాపింపబడితే అక్కడ న్యాయము సత్యము నిలుస్తాయని మనము గుర్తించాలి. నిజంగా వాక్యము ఎంత స్పష్టంగా మరి మనతో మాట్లాడుతూ ఉందో ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. మనుషుల రాజ్యాలు, అధికారాలు ఎంత బలంగా కనిపించినా ఒకరోజు అవన్నీ కూలిపోతాయి. కానీ దేవుని సింహాసనం ఎక్కడ స్థాపించబడితే అక్కడ మార్పు తప్పదు అని ఈ యొక్క ఇర్మియా 49వ అధ్యాయము 38వ వచనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. మనకు ఒక గంభీరమైన హెచ్చరికను, ఒక గొప్ప ఆశను కూడా ఇస్తున్నట్లుగా మనము చూడవచ్చు. దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. దేవుని సింహాసనము అది దేవుని యొక్క అధికారాన్ని చూపెడుతుంది. నేను ఏలాములో నా సింహాసనమును స్థాపించుదని అంటున్నారు. దేవుడు చెప్పేది అది అక్షరాల నిజమవుతుంది. ఆయన ఎక్కడైనా రాజుగా నిలుస్తాడని వాక్యం మనకి బయలుపరచబడుతుంది. ఏలాము బలమైన రాజ్యమైన దేవుని ముందు అది నిలబడలేకపోతుంది. మన జీవితంలో కూడా మనం నేనే అధిపతి అనుకుంటాం. కానీ దేవుడు చెప్పేది ఏమిటి అంటే నేనే నిజమైన రాజును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన హృదయంలో సింహాసనం ఎవరికి ఇస్తున్నాం? దేవునిదా లేక గర్వానిదా? మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు మనం హృదయాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నామో మనకి తెలియపరచబడుతుంది. నిజంగా మరి గర్వము నాశనానికి ముందు నడుస్తుందని మనం చూడవచ్చు. రాజును, అధికారులను నాశనం చేస్తుందని గర్వం గురించి మనము చూడవచ్చు. ఏలాము నాయకులు తమ శక్తి మీద గర్వపడ్డారు. కాబట్టి వారు గర్వించి ఏం చేస్తున్నారంటే గర్వం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. ఏలాము నాయకులు తమ శక్తి మీద ఆధారపడినట్లుగా చూస్తున్నాం. దేవునిపై ఆధారపడాలని, దేవుడు గర్విష్ఠులను దిగజారుస్తాడని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. సామెతలు 16:18 వ్రాయబడినట్లుగా నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం తెలియపరచబడుచున్నట్లుగా మనం ఎంత పెద్దవారైనా దేవుని ముందు వినయంగా ఉండాలి. గర్వం ఉంటే దేవుని తీర్పు తప్పదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇర్మియా 49:39 ఏమని రాయబడి ఉందో చూద్దామండి. అక్కడ రాయబడి ఉంది, అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదను, ఇదే యెహోవాకు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆయన తీర్పు తీర్చి శిక్షించి విడిచిపెట్టేవాడు కాదు, కానీ ఆయన మరలా తిరిగి పునరుద్ధరణకు మరలా సమకూర్చడానికి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని కూల్చినప్పుడు మళ్ళీ నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన దండనలో కూడా, ఆయన దండన, ఆయన శిక్షలో, ఆయన తీర్పులో కూడా ఏముంటుందంటే ప్రేమ ఉంటుందని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ప్రతిరోజు మనం మన హృదయాన్ని పరిశీలించుకొని నా జీవితంలో సింహాసనం ఎవరిది అని ప్రశ్నించుకోవాలి. నా హృదయంలో గర్వం ఉందా అని సరిచూసుకోవాలి.
నేను దేవుని చిత్తానికి లోబడుతున్నానా లేదని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈరోజు దేవునికి నీ హృదయం సింహాసనంగా అయితే గర్వం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీలోనికి వినయం వస్తుంది. అప్పుడు ఆ వినయమే దేవునికి సింహాసనం అవుతుంది. మనం సింహాసనము మన హృదయంలో దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలని. అందుకే మనము ప్రతిదినం ప్రార్థన చేసేటప్పుడు మా హృదయాలలోని సింహాసనాన్ని స్థాపించు ప్రభువా, మా గర్వాన్ని తొలగించు ప్రభువా, నీ చిత్తానికి లోబడే స్వభావం మాకు అనుగ్రహించు ప్రభువా అని మన జీవితాలను దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. అలాగ ప్రార్థన చేయాలని ఈ యొక్క దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మనము కూడా ప్రతిదినము ఈ రీతిగా ప్రార్థన చేస్తూ మనము దేవునికి మన చిత్తాన్ని అప్పగించుకుని దేవుని చిత్తంలో నడుచుకునే వారంగా ఉండేటట్లుగా దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రములు నాయన. నాయన ప్రభా, మీకు వందనాలయ్యా. మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దేవుని సింహాసనం నాయన ఎలాములో స్థాపించినట్లుగా మేము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. నాయన ఈ సింహాసనము మాలోని తప్పుదాన్ని సరిదిద్దటానికి, మాలోని దుష్టత్వాన్ని తొలగించటానికి, మాలోని గర్వాన్ని తొలగించటానికి నాయన మీ సింహాసనం మాలో ఉండాలి ప్రభా. మేము మీకు ఇష్టలుగా నీ బిడ్డలుగా జీవించాలి. మీ చిత్తానికి లోబడాలని మేము ఆశపడుతున్నాం కనుక మీరు మా హృదయాలలో మీ సింహాసనాన్ని ఏర్పరచుకోండి ప్రభా. మా హృదయమే మీకు సింహాసనంగా మేము సిద్ధపరచడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ చిత్తాన్ని మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.